I'm Dr. Srividya, Senior Homeopathy Consultant, Dr. Kira Homeopathy, LB Nagar. Present days లో మోస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ ద డెత్ వచ్చేసి సీరం క్రియాటినిన్ పెరగడం. సీరం క్రియాటినిన్ అంటే ఏంటి? ఇదొక మెటబాలిజం తర్వాత బ్లడ్లో వచ్చే ఎండ్ ప్రోడక్ట్. సో ఎప్పుడైతే మన కిడ్నీస్ హెల్దీగా ఉంటాయో ఎక్సెస్గా ఫామ్ అయిన క్రియాటిన్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో మన బ్లడ్లో నార్మల్ రేంజ్ మెయింటైన్ అవుతుంది. 0.6 నుంచి 1.2 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అనేది క్రియాటినిన్ యొక్క నార్మల్ రేంజ్. ఎప్పుడైతే క్రియాటినిన్ బ్లడ్లో పెరుగుతుందో కిడ్నీ డ్యామేజ్ వల్ల అది బయటికి ఎలిమినేట్ అవ్వకపోవడం వల్ల చాలా సివియర్ కాంప్లికేషన్స్ అవ్వడం, కిడ్నీ డ్యామేజ్ వరకు అండ్ డెత్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక పర్సన్లో క్రియాటినిన్ పెరుగుతుంది అనడానికి సిమ్టమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ద ఫెటిగ్నెస్, కంటిన్యూస్ వీక్నెస్. అండ్ సెకండ్ థింగ్ బాడీలో స్వెల్లింగ్ రావడం, ఎస్పెషల్లీ పాదాలు కానీ ఫేస్ కానీ అరౌండ్ ద ఐస్. ఈ 3 పార్ట్లలో ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల మార్నింగ్ లేవగానే పేషెంట్ ఎడిమా, వాపు అనేది కంప్లైంట్ చేస్తుంటారు. సో ఈ 2 సిమ్టమ్స్ ఎప్పుడైతే పేషెంట్స్ చెప్తారో ఇమ్మీడియట్గా రీనల్ ప్రొఫైల్ క్రియాటినిన్ టెస్ట్ చేసుకోవడం, దీంట్లో మనం లెవెల్ ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో జనరల్గా ఎప్పుడు కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, క్రియాటినిన్ పెరిగే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ద అక్యూట్ కిడ్నీ ఇంజురీ అండ్ క్రానిక్ అని చెప్తారు. అక్యూట్ అంటే టెంపరీగా, ట్రాన్సియంట్గా కిడ్నీ డ్యామేజ్ అయ్యి మళ్ళీ మనం జాగ్రత్త అలర్ట్ ప్రాపర్ మెడికేషన్ తీసుకున్నప్పుడు నార్మల్ అవ్వడం, దీన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. ఎగ్జాంపుల్, కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళలో ఎప్పుడైతే యూరిన్ అబ్స్ట్రక్ట్ అవుతుంటుందో ఇది లాంగ్ డ్యూరేషన్ ఉండడం వల్ల క్రియాటినిన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ ద కిడ్నీ అబ్స్ట్రక్షన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, చాలామంది పెయిన్ కిల్లర్స్ కానీ స్టీరాయిడ్స్, ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఎక్కువగా తీసుకుంటారు. సో ఈ ఎక్సెస్ మెడికేషన్ అంతా కిడ్నీ మీద లోడ్ పడుతుంది. దీనివల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యి క్రియాటినిన్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ క్రానిక్గా, దీర్ఘకాలికంగా కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, దీనివల్ల డయాలసిస్కి వెళ్ళడం కూడా ఒక కిడ్నీ డ్యామేజ్కి సంకేతం. క్రానిక్గా ఎప్పుడు పెరుగుతుంది క్రియాటినిన్ లెవెల్ అనేది, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డయాబెటీస్. షుగర్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్, కంట్రోల్లో ఉన్నంత వరకు ఏమీ కాదు. ఒక డయాబెటీస్ లెవెల్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈక్వల్ టు నార్మల్ హెల్తీ పర్సన్. బట్ ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎబ్నార్మల్గా ఉంటాయో, HbA1c అబోవ్ 9 ఉంటుందో, డెఫినెట్గా ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా వైటల్ ఆర్గాన్ని డ్యామేజ్ చేయడం, ఎస్పెషల్లీ కిడ్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల క్రియాటినిన్ లెవెల్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా మందిలో ఉండే కాజ్ వచ్చేసి అన్కంట్రోల్డ్ డయాబెటీస్. అండ్ సెకండ్ థింగ్ హైపర్ టెన్షన్, అంటే బీపీ కూడా అబ్నార్మల్గా 180, 190 అండ్ బై 110 or 100 ఉన్నప్పుడు, అంటే చాలా దీర్ఘకాలికంగా హైపర్ టెన్షన్, మెడికేషన్ నెగ్లెక్ట్ చేసినప్పుడు కూడా క్రియాటినిన్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఏదైనా రీజన్ వల్ల ప్రీవియస్గా స్టీరాయిడ్స్ కానీ నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ అండ్ ఎక్సెస్ పెయిన్ కిల్లర్స్, ఈ 3 మెడికేషన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఫ్యూచర్లో క్రియాటినిన్ లెవెల్ పెరిగే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ సజెషన్ లేకుండా ఎవరు పెయిన్ కిల్లర్స్ కానీ ఎస్పెషల్లీ స్టీరాయిడ్స్ అనేది ఎక్కువ వాడకూడదు. సో ఈ 3 రీజన్స్ కనుక కంట్రోల్లో ఉన్నట్లయితే క్రియాటినిన్ పెరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. హోమియోపతిలో ఇట్లా అక్యూట్ డ్యామేజ్ కానీ క్రానిక్ కిడ్నీ డ్యామేజ్ కానీ హోమియోపతి విధానం ద్వారా చాలా వండర్ఫుల్గా కంట్రోల్ చేయొచ్చు. సో ఎవరైతే డయాబెటీస్ వల్ల కానీ అదర్ రీజన్స్ వల్ల క్రియాటినిన్ పెరిగిన వాళ్ళు డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ విధానం ద్వారా కాంప్లికేషన్స్ పెరగకుండా, ఈవెన్ చాలామందిని డయాలసిస్కి వెళ్ళకుండా కూడా ఆపిన కేసెస్ ఉన్నాయి. సో క్రియాటినిన్ లెవెల్ ఇష్యూతో ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారిని సంప్రదించవచ్చు.